హాయ్, మొన్న జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లో క్రికెట్ కమెంటరీ విని నాకు ఈ క్రికెట్ కమెంటరీ ఏం అర్థం కావటం లేదు, ఇంగ్లీష్లో చెప్తున్నారు అని ఎంతో కొంతమంది అనుకొనే ఉంటారు. ఇంగ్లీష్ ఛానల్స్ చూసినప్పుడు, యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటే నాకేమీ అర్థం కావటం లేదు అని స్కిప్ చేసినది కూడా ఉన్నది. కొంతమంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తే ఇవన్నీ పెద్ద పెద్ద పదాలుగా ఉన్నాయి, నాకేమీ అర్థం కావటం లేదు అని అనుకొని ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ రోజు నుండి బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని ప్రారంభిస్తున్నాను. నా ఈ తొలి ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. నా పేరు స్వప్నలత. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ని. మీ సహకారంతో ఈరోజు నుండి 0 నుంచి హీరో వరకు, అంటే 0 లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి హీరో లెవెల్, మీకు మీరుగా స్వయంగా ఇంగ్లీష్ మాట్లాడేంత వరకు మీతో పాటు కూడా ఉండి మీకు నేను గైడ్ చేస్తూ ఉంటాను. నేను మీకు గైడ్ చేయాలంటే, యాజ్ ఎ టీచర్గా నేను గైడ్ చేయాలంటే స్టూడెంట్స్గా మీ వైపు నుంచి నాకు సహకారం కావాలి. నా ప్రతి వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తాపత్రయం ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రతి వీడియో చివరిలో నేను హోంవర్క్ ఇస్తాను. ఆ హోంవర్క్ని కంప్లీట్ చేసి కమెంట్ సెక్షన్లో ప్రతిరోజు పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసిన ప్రతి కమెంట్కి నేను రిప్లై పెడతాను. మిత్రులారా, ఒక కండిషన్: ఈ తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడం కొద్ది రోజులు మాత్రమే. ఎప్పటి వరకు? మీకు మీరుగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి నేను మాట్లాడగలుగుతున్నానని ఎప్పుడైతే మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్తున్నారో ఆ రోజు నుండి నేను మీ మాతృభాషలో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడం ఆపేసి కంప్లీట్గా ఇంగ్లీష్లోనే నేను మీకు టీచ్ చేస్తాను స్పోకెన్ ఇంగ్లీష్. ఈ కండిషన్తోనే నా ఈ తొలి వీడియోని ప్రారంభిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. Welcome back to the channel. First of all, for spoken English, day 1, మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, పరిచయం చేసుకోవాలనేది నేర్పిస్తాను ఈరోజు మన క్లాస్లో. హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హౌ టు ఇంట్రడ్యూస్ అంటే పరిచయం. మిమ్మల్ని మీరు ఎలా పరిచయం చేసుకోవాలనేది మన ఈ క్లాస్లో నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్లో ఫస్ట్ బిగిన్ విత్ గ్రీటింగ్స్. ఫస్ట్ పాయింట్, బిగిన్ విత్ గ్రీటింగ్స్. గ్రీటింగ్స్తో ప్రారంభించండి. గ్రీటింగ్స్ అంటే ఏంటండి? మనం ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే, ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే చిన్న గ్రీటింగ్ కార్డ్ చేసి ఇస్తాం, అదే గ్రీటింగ్స్ కాదండి. గ్రీటింగ్స్ అంటే ఇంగ్లీష్లో మనం వాళ్ళని విష్ చేస్తున్నాం కదా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, అవన్నీ గ్రీటింగ్స్ అంటారనమాట. సో మనం ఏ సెంటెన్స్ మాట్లాడినా ఫస్ట్ వీ షుడ్ బిగిన్ విత్ హాయ్. అది జనరల్ ఆడియన్స్ అయితే హాయ్, హలో అని ప్రారంభించాలి. హాయ్, హలో. లేకపోతే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని స్టార్ట్ చేయాలి. సో బిగిన్ విత్ గ్రీటింగ్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఇస్ బిగిన్ విత్ గ్రీటింగ్స్. ఇది జనరల్ ఆడియన్స్ అయితే. సెకండ్ వన్, ఫర్ జాబ్ ఇంటర్వ్యూస్. మీరు జాబ్కి వెళ్ళారంటే, జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ముందున్న మేనేజర్స్ వాళ్ళందరినీ చూసి హాయ్, హలో అన్నారంటే అది అఫీషియల్గా ఉండదండి. మీరు అక్కడ ఏం చేయాలంటే హాయ్, హలో చెప్పకూడదు. అక్కడ ఏం చేయాలంటే గుడ్ మార్నింగ్ సార్, మేడం ఉన్నారంటే, లేడీస్ ఉన్నారంటే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాలండి. అక్కడ హాయ్, హలో అనే కామన్ పదాలు వాడకూడదు మనం. సో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. మధ్యాహ్నం వెళ్ళారంటే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పాలండి. ఇది జాబ్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా అఫీషియల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా ప్రారంభించాలి. థర్డ్, పబ్లిక్ ఈవెంట్.
పబ్లిక్ అంటే ఓ 10 మంది 20 మంది 30 మంది 40 మంది ఒక కామన్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి హాయ్ హలో అని చెప్పకూడదండి. అక్కడికి వెళ్ళినప్పుడు హాయ్ ఎవ్రీవన్, హలో ఎవ్రీబడి అంటే అందరికీ మన పేరు పేరున అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పలేం కదండి. అందుకని మనం ఉన్న వాళ్ళందరికీ కామన్గా హాయ్ ఎవ్రీబడి, హలో ఎవ్రీబడి ఆర్ హాయ్ ఎవ్రీవన్, హలో ఎవ్రీబడి అని చెప్పాలండి. ఇది ఫస్ట్ పాయింట్. మనని మనం పరిచయం చేసుకునేటప్పుడు ఫస్ట్ పాయింట్, మన సెంటెన్స్ బిగిన్ చేసేటప్పుడు దానికి గ్రీటింగ్స్తో స్టార్ట్ చేయాలి. గ్రీటింగ్స్ అనేది మన విషెస్ అనేది మీరొక్కళ్ళే జనరల్ ఆడియన్స్కి అయితే హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ అని ప్రారంభించాలి. అదే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అండి హలో సార్ ఆర్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాలి. పబ్లిక్ ఈవెంట్ అయితే పబ్లిక్లో ఎక్కువ మంది ఉన్నారండి, 40-50 మంది ఒక దగ్గర ఉన్నారనంటే ఒక కామన్ ఫంక్షన్లో మీరు ఆ ప్లేస్లో మీరు ఏం చెప్పాలంటే హాయ్ ఎవ్రీవన్, హలో ఎవ్రీబడి. ఇది మీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, అది మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునేటప్పుడు సెకండ్ పాయింట్ మీ పేరు. మీ పేరు ఎలా చెప్పాలండి? ఐ యామ్. ఇప్పుడు నా పేరు స్వప్నలత, నేను ఎలా పరిచయం చేసుకోవాలి? ఐ యామ్ స్వప్నలత, లేకపోతే మై నేమ్ ఇస్ స్వప్నలత అని చెప్తాను. ఇది ఎవరికి? మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్ కానీ. స్వప్నలత అని ఫుల్ నేమ్ చెప్పకపోయినా నా పేరు స్వప్న, లేకపోతే మా ఇంట్లో నన్ను ఏదైనా ముద్దు పేరుతో పిలిచారనంటే ఆ ముద్దు పేరుతో మనము చెప్పుకోవచ్చు. స్వప్న అనో లత అనో చెప్పుకోవచ్చండి. ఇది ఎవరికి? మన ఫ్రెండ్స్కి, మనతో పనిచేసే కొలీగ్స్కి, వాళ్ళకి. జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీ ముద్దు పేరు చెప్పలేరు కదండి, అప్పుడు మై నేమ్ ఇస్ ఫుల్ నేమ్ స్వప్నలత అని మాత్రమే చెప్పాలండి. ఓకే, ఇది మీ నేమ్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఉంటున్నారు అనేది చెప్పాలండి. అది ఎలా చెప్తారు? ఐ యామ్ ఫ్రమ్. నేను ప్రెసెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను, కానీ ఒకప్పుడు నేను తమిళనాడులో ఉండేదాన్ని. అప్పుడు ఏం చేయాలి? ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. నేను ఆంధ్రప్రదేశ్కి చెందిందాన్ని, నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను అని. ఐ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాను అని. ఐ వాజ్ బోర్న్ ఇన్. ఒకవేళ మీరు పుట్టింది ఒక చోట, ఇప్పుడు ఉండేది ఒక చోట, పెరిగేది ఒక చోట అయితే ఎలా చెప్తారు? ఐ వాజ్ బోర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ రేజ్డ్ ఇన్ తమిళనాడు అలా చెప్పచ్చు. నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, లేకపోతే కేరళలో పెరుగుతున్నాను, లేకపోతే తమిళనాడులో పెరుగుతున్నాను. లేకపోతే ఐ వాజ్ బోర్న్ ఇన్ తమిళనాడు అంటే మీరు తమిళనాడులో పుట్టి రేజ్డ్ ఇన్ కేరళలో పెరుగుతున్నారైతే అలా చెప్పాలండి. నెక్స్ట్ ఐఎమ్, లేకపోతే ఇలా అయినా చెప్పచ్చు. ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్, మీరు ఎక్కడ పుట్టారో ఆ ప్లేస్ని ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో పుడితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పచ్చు, తమిళనాడులో పుడితే తమిళనాడులో అని చెప్పచ్చు. బట్ నౌ ఐ లివ్ ఇన్, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆ ప్లేస్ చెప్పాలండి. ఉదాహరణకి మీరు పుట్టింది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉండేది ఢిల్లీ అయితే నౌ ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌ ఐ లివ్ ఇన్ ఢిల్లీ అని చెప్పాలండి. ఇది థర్డ్ పాయింట్, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడంలో ఇది థర్డ్ పాయింట్. హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్లో నెక్స్ట్ పాయింట్ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే మీ వృత్తి అండి, మీరేం చేస్తున్నారు అనేది. అది ఎలా చెప్పుకుంటారు? ఇలా ఐ యామ్ అ హోమ్ మేకర్. మీరు ఏ ఉద్యోగం చేయకుండా మీరు హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని చెప్పకూడదండి మనం, అది చాలా కలోకియల్ లాంగ్వేజ్. మనం ఎలా చెప్పుకుంటాము? ఐ యామ్ అ హోమ్ మేకర్ అంటారు. లేదు, డాక్టర్ అయితే ఐ యామ్ అ డాక్టర్. ఇంజనీర్ అయితే రాకూడదండి, అండ్ రావాలి. ఐ యామ్ యాన్ ఇంజనీర్. దెన్ ఐ యామ్ అ టీచర్.
దెన్ స్టూడెంట్ అయితే ఐ యామ్ అ స్టూడెంట్. ప్రతి ఆక్యుపేషన్కి ముందు ఏ కానీ యాన్ కానీ రావాలండి. ఏ, ఈ, ఐ, ఓ, యు అనే 5 లెటర్స్ వచ్చినప్పుడు ముందు యాన్ రావాలి. మిగతా అన్నిటికీ ఏ రావాలండి. మీరు చెప్పుకునేటప్పుడు ఐ యామ్ అ హోమ్ మేకర్, ఐ యామ్ అ టీచర్, ఐ యామ్ అ డాక్టర్, ఐ యామ్ అ లాయర్ అని చెప్పుకోవాలండి. అది మీ వృత్తి. నెక్స్ట్ పాయింట్, మీ క్వాలిఫికేషన్. మీరు ఏం చదివి మీ డిగ్రీ ఏంటి, మీరు ఏం చదివి ఉంటారు అనేది గురించి చెప్పుకోవాలి. నెక్స్ట్ పాయింట్, అది ఎలా చెప్తారు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే, చదువుతూ ఉండే స్టూడెంట్ అయితే ఐ స్టడీ ఇన్ క్లాస్ 9 అంటారండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 9th అని చెప్పరు. క్లాస్ అన్నప్పుడు 9th అని చెప్పకూడదు, మీరు క్లాస్ 9 అనాలి. 9th అని ఎప్పుడు వాడాలి. ఐ యామ్ ఇన్ 9th క్లాస్. క్లాస్ని 9 నంబర్ తర్వాత పెట్టినప్పుడు అప్పుడు 9th క్లాస్ లేకపోతే 9th గ్రేడ్ అని అనాలండి. ఓకే, నెక్స్ట్, ఒకవేళ మీరు డిగ్రీ చదువుతూ ఉంటే ఐ యామ్ అ గ్రాడ్యుయేట్ అంటారు. డిగ్రీ తర్వాత మీ మాస్టర్స్ చదువుతున్నప్పుడు ఐ యామ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటారు. లేదు, మీరు పిహెచ్డి చదువుతూ ఉంటే ఐ యామ్ అ పిహెచ్డి డాక్టరేట్. లేదు, ఇప్పుడు చదువుతూ ఉన్నారు డిగ్రీ, ఇప్పుడు మీరు చదువుతూ ఉంటే ఐ యామ్ ఇన్ బిఎస్సి సెకండ్ ఇయర్ అంటారండి. ఇది మీరు నార్మల్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్, కొలీగ్స్కి పరిచయం చేసుకునేటప్పుడు. జాబ్కి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ డన్ మై మాస్టర్స్ డిగ్రీ, ఐ హ్యావ్ డన్ మై బ్యాచిలర్స్ డిగ్రీ, ఐ హ్యావ్ డన్ మై డాక్టరల్ డిగ్రీ, పిహెచ్డి అయితే అని చెప్పుకుంటారండి. హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్లో నెక్స్ట్ పాయింట్, మీ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ, ఐ లివ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్పొచ్చండి. అంటే మీరు విడిగా ఉంటున్నారంటే, మీరు ఒక్కళ్ళే, మీ హస్బెండ్, మీ పిల్లలు, మీరు విడిగా ఉంటే మీరు ఎలా పరిచయం చేసుకుంటారంటే ఐ లివ్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అలా చెప్పచ్చు. లేదు, మీ అత్తగారు, మామగారు, మీ అమ్మ, నాన్న వీళ్ళందరితో కలిసి ఉంటే మీరు ఐ లివ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పచ్చు. లేదా దేర్ ఆర్ 3 of us ఇన్ మై ఫ్యామిలీ. మీరు, మీ భర్త, మీ ఒక్కటే కొడుకో కూతురో ఎవరో ఒకళ్ళు ఉంటే వి ఆర్ 3 of us ఇన్ మై ఫ్యామిలీ. నెక్స్ట్, లేదా మీకు పెళ్ళే కాలేదు అన్నప్పుడు ఎలా చెప్తారు. ఐ హ్యావ్ అ బ్రదర్ ఆర్ ఐ హ్యావ్ 2 siblings. మీ తోడ పుట్టిన వాళ్ళని సిబ్లింగ్స్ అంటారనమాట. సో మీరు ఎలా చెప్తారు. మీతో 2 పుట్టారంటే, మీ తోడ పుట్టిన వాళ్ళు 2 అయితే వాళ్ళని ఎలా చెప్తారు. ఐ హ్యావ్ 2 siblings అంటారు. లేదా ఐ హ్యావ్ ఓన్లీ 1 brother, లేదా ఐ హ్యావ్ 2 brothers, 2 sisters అని చెప్పొచ్చు. ఇది మీ ఫ్యామిలీ గురించి. నెక్స్ట్, మీ హాబీస్. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారో దాన్ని హాబీస్ అంటారు. మీకు ఏ చేయడానికి ఇష్టం మీ ఫ్రీ టైం. కొంతమంది కుకింగ్ అంటే ఇష్టం, కొంతమంది బాగా పెయింట్ చేస్తారు, కొంతమంది ఎంబ్రాయిడరీ చేస్తారు, కొంతమంది మ్యూజిక్ వింటుంటారు, కొంతమంది పాడుతుంటారు, కొంతమంది ఆడుతుంటారు, కొంతమంది తోట పని చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీ హాబీస్ అండి. అది చెప్పేటప్పుడు లాస్ట్ పాయింట్ ఎలా చెప్తారు. మై హాబీస్ ఆర్. ఆర్ అంటే మీకు 1 కానీ 2 కానీ 2-3 హాబీస్ ఉన్నప్పుడు మీరు ఆర్ అంటారు. ఒక్కటే హాబీ ఉంటే మై ఓన్ అండ్ ఓన్లీ హాబీ ఈజ్ అని అనాలన్నమాట. ఇప్పుడు మీరు 2-3 చెప్తున్నాను కాబట్టి నేను ఆర్ రాశాను. మై హాబీస్ ఆర్ సింగింగ్, పాడగలిగితే సింగింగ్. బాగా మీకు ఫ్రీ టైంలో మీరు బాగా డాన్స్ ఆడే వాళ్ళైతే మీకు డాన్సింగ్. బాగా పెయింట్ చేయగలిగితే మీకు మై హాబీస్ ఆర్ సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, గార్డెనింగ్, కుకింగ్. ఇవన్నీ మీ హాబీస్ అంటారండి. లేదా అలా కాదు, ఐ లైక్ ఓన్లీ డాన్సింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, లేకపోతే కొంతమందికి చెస్ ఆడుకోవడం అంటే బాగా ఇష్టం అండి. ఐ ప్లే చెస్ ఆర్ ఐ లిసన్ టు మ్యూజిక్. ఐ యామ్ రాకూడదండి. ఐ యామ్ వచ్చిందంటే ఐ యామ్ లిజనింగ్ టు మ్యూజిక్, నేను మ్యూజిక్ వింటున్నాను అని చెప్పాలి. కానీ మీ హాబీస్ చెప్తున్నప్పుడు ఐ లిసన్ టు మ్యూజిక్ అనాలండి, ఐఎన్జీ రాకూడదు. సో ఐ ప్లే చెస్,
ఐ లిసన్ టు మ్యూజిక్ అని చెప్పుకోవాలి. ఇక్కడితో మన పరిచయం చేసుకునేటప్పుడు అన్ని పాయింట్స్ అయిపోయిన తర్వాత ఎండింగ్ ఎలా చేయాలండి? ఎండింగ్ ఎలా చెప్పాలంటే దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్ యూ అని చెప్పాలండి. ఎలా చెప్పాలి? దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్ యూ అని చెప్పి మీ ఇంట్రొడక్షన్ని ముగించుకోవచ్చు. That's all for today's video. In my today's video, I taught you the first part 1 or day 1 of your spoken English, that is how to introduce yourself. సో ఈరోజు మన తొలి క్లాస్లో మిమ్మల్ని మీరు ఎలా పరిచయం చేసుకోవాలో నేను మీకు నేర్పించాను. ఈ వీడియో పూర్తిగా చూసి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలో రాసిన పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఈరోజు నేను ఇచ్చే హోంవర్క్ కంప్లీట్ చేయండి. నేను ముందే చెప్పాను మీకు అట్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తానని. ఈరోజు మీ హోంవర్క్ ఏంటంటే మిమ్మల్ని మీరు నేను చెప్పిన 7 పాయింట్స్లో ఏదన్నా ఒక 2 పాయింట్స్ని ఇంగ్లీష్లో టైప్ చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీ ప్రతి మెసేజ్కి రిప్లై చేస్తాను. సో దట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ టుడే. Let's meet in my next session of your spoken English. Thank you.